ఇండియాలో ఎవ్రీ ఇయర్ 15 lakh ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కానీ 90% ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్. ఒక పక్కన లే ఆఫ్స్ ట్రెండ్ అవుతున్నాయి. Massive shakeup in one of India's biggest IT companies, leaving thousands of employees worried. సాలరీస్ చూస్తే ఎంట్రీ లెవెల్ పే స్కేల్స్ 2015 నుండి 1% కూడా పెరగలేదు. 10 years నుండి అదే 3 lakh, అదే 3.5 lakh ప్యాకేజ్. మనకి చిన్నప్పటి నుండి ఒకటే మాట చెప్పారు, బాగా చదువు, మంచి కాలేజీలో సీట్ తెచ్చుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. ఇదే మన ఆపరేటింగ్ మాన్యువల్. 10th, ఇంటర్, బీటెక్, తర్వాత ఒక ఎంఎన్సీలో ప్లేస్మెంట్. మీరు 4 years కష్టపడితే సక్సెస్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ ది మార్కెట్ డజంట్ రివార్డ్ ఎఫర్ట్, ఇట్ రివార్డ్స్ వాల్యూ. మీరు 1990s లాజిక్తో 2026 మార్కెట్ని విన్ అవ్వలేరు. ప్రతి ఇయర్ లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. అదే డిగ్రీ, అదే మైండ్ సెట్, కానీ రిజల్ట్స్ మాత్రం జీరో. ఎందుకంటే మనం ఫాలో అవుతున్నది ఒక ఎక్స్పైర్డ్ మాన్యువల్. దీనికి మెయిన్ రీజన్ డిగ్రీ ఇన్ఫ్లేషన్. జాబ్ ఓపెనింగ్ ఉంది అంటే అక్కడ 10,000 గ్రాడ్యుయేట్స్ లైన్లో ఉంటారు. ఎప్పుడైతే సప్లై ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా వాల్యూ తగ్గిపోతుంది. సో కంపెనీస్కి సాలరీస్ పెంచాల్సిన ఇన్సెంటివ్ లేదు. మీరు కాకపోతే ఇంకొకరు అదే సాలరీకి రెడీగా ఉన్నారు. 10 years నుండి పే స్కేల్స్ ఎక్కడివి అక్కడే ఉండడానికి ఇదే మెయిన్ రీజన్. సెకండ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్. యూనివర్సిటీ సిలబస్ ఇప్పటికీ 10 to 15 years పాతది. ఇండస్ట్రీలో ఏఐ అండ్ ఆటోమేషన్ వల్ల జాబ్స్ చేంజ్ అవుతున్నాయి, కానీ మన కాలేజెస్ మాత్రం ఇంకా బేసిక్స్ దగ్గర మాత్రం ఆగిపోయాయి. మీరు నేర్చుకుంటున్నది మార్కెట్కి అవసరం లేదు, మార్కెట్కి కావాల్సింది మీరు నేర్చుకోవడం లేదు. దీనివల్ల ఫ్రెషర్స్ అంటే కంపెనీస్కి ఒక ట్రైనింగ్ బర్డెన్ అయిపోయారు. థర్డ్ వన్, ది డిగ్రీ ఫిల్టర్. ఇప్పుడు కంపెనీస్కి డిగ్రీ అంటే స్కిల్కి ప్రూఫ్ కాదు, జస్ట్ ఒక ఎలిజిబిలిటీ ఫిల్టర్ మాత్రమే. స్కిల్ లేని లక్షల మందిలో ఎవరిని హైడ్ చేసుకోవాలో తెలియక కంపెనీస్ ఇప్పుడు డిగ్రీని ఒక ఎలిమినేషన్ టూల్లా వాడుతున్నాయి. అంటే మీరు క్వాలిఫైడ్ అయి ఉండొచ్చు, కాకపోతే కంపెనీస్కి మాత్రం మీరు వాల్యుబుల్ కాదు. సింపుల్గా చెప్పాలి అంటే మీ డిగ్రీ మిమ్మల్ని కంపెనీ గేట్ దగ్గర వరకు తీసుకెళ్తుంది, కానీ లోపలికి వెళ్ళాలి అంటే ఈ సర్టిఫికేట్స్ మాత్రం సరిపోవట్లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, సిస్టమ్ ఇట్లా ఉన్నా కాలేజెస్ అండ్ కంపెనీస్ ఎందుకు చేంజ్ అవ్వడం లేదు? ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంది. కాలేజెస్కి ఏం కావాలి? అడ్మిషన్స్. మీరు జాబ్ తెచ్చుకుంటున్నారా లేదా అనేది వాళ్ళకి సెకండరీ. వాళ్ళకి కావాల్సిన ఫీజ్ అండ్ ఇంటేక్ ప్రతి ఇయర్ వస్తూనే ఉంది. సో సిలబస్ అప్డేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇట్స్ ఏ బిజినెస్ మోడల్. ఇంకా కంపెనీస్ విషయానికి వస్తే ఈ హై కాంపిటీషన్ వల్ల వాళ్ళకు ఒక అడ్వాంటేజ్. సప్లై ఎక్కువ ఉన్నప్పుడు లో శాలరీకే వాళ్ళకు టాలెంట్ దొరుకుతుంది. మార్కెట్లో డెస్పరేట్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు శాలరీ పెంచాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలి అంటే సిస్టమ్ డజంట్ కేర్ అబౌట్ యువర్ కెరియర్, సిస్టమ్ కేర్ అబౌట్ ఇట్స్ ఓన్ ఎఫిషియన్సీ. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ మిషన్లో ఒక జస్ట్ స్పేర్ పార్ట్ మాత్రమే. అండ్ స్పేర్ పార్ట్స్ చీపర్ దొరుకుతున్నాయి కాబట్టి సిస్టమ్ ఎందుకు చేంజ్ అవుతుంది? సరే, ఇప్పుడు సిచ్యువేషన్ ఇలానే కంటిన్యూ అయితే ఏమవుతుంది? నెక్స్ట్ 5 yearsలో కాంపిటీషన్ ఇంకా పెరిగిపోతుంది. ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నీ ఆటోమేట్ అయిపోతాయి. అంటే కంపెనీస్కి బేసిక్ స్కిల్స్ ఉన్న గ్రాడ్యుయేట్స్ అవసరం తగ్గిపోతుంది. హియర్ ఈస్ ది రియాలిటీ చెక్. ఫస్ట్, ది ఇండివిజువల్ లెవెల్. మీరు కష్టపడి 4 years చదివిన డిగ్రీ మార్కెట్లో జస్ట్ ఒక కామన్ పేపర్ అయిపోతుంది. మీరెంత హార్డ్ వర్క్ చేసినా శాలరీస్ మాత్రం పెరగవు, ఎందుకంటే మీ బదులు ఇంకొకరు చీపర్ దొరుకుతారు కాబట్టి. సెకండ్, ఇండస్ట్రీ లెవెల్. కంపెనీస్ ఇంకా స్పెషల్ టాలెంట్ మాత్రం వెతుకుతాయి. నార్మల్ గ్రాడ్యుయేట్స్ లక్షల మంది ఉన్నప్పుడు ఎక్స్ట్రా స్కిల్ లేని వాళ్ళ వాల్యూ జీరో అయిపోతుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ నుండి మీరు బయటికి రావాలి అంటే మీరు అందరికంటే డిఫరెంట్గా ఆలోచించాలి. ఫస్ట్ మూవ్, ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఓవర్ రెజ్యూమ్. రెజ్యూమ్ అనేది జస్ట్ ఒక పేపర్ మాత్రమే. మీరు ఏం చేయగలరు అనేది చెప్పడం కాదు, ఏం చేసి చూపించగలరు అనేది మ్యాటర్. బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో. మీరు సాల్వ్ చేసిన రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని లైవ్ ప్రాజెక్ట్స్గా చూపించండి. సెకండ్ మూవ్, స్కిల్ స్టాకింగ్. జస్ట్ ఒక స్కిల్ నేర్చుకొని నాకు జాబ్ రావాలని కోరుకోవడం వేస్ట్. కంపెనీస్కి ఇప్పుడు స్పెషలిస్ట్ కావాలి. జావా నేర్చుకుంటే దాంతోపాటు
క్లౌడ్ ఆర్ ఏఐ ఇంటిగ్రేషన్ నేర్చుకోండి. చాలామంది అన్ని టెక్నాలజీస్ మేము ఎలా నేర్చుకోవాలి అని ఆగిపోతారు. బట్ ది రియాలిటీ ఈస్ ఇది ఏఐ జనరేషన్. మీకు వేరే ఆప్షన్ లేదు. టెక్నాలజీ తగ్గట్టుగా మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిందే. థర్డ్ మూవ్, బైపాస్ ది హెచ్ఆర్ పోర్టల్. హెచ్ఆర్ పోర్టల్లో జాబ్ అప్లై చేయడం అంటే లాటరీ టికెట్ కొన్నట్టు. స్టాప్ డూయింగ్ దట్. లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్ వాడి డైరెక్ట్గా ఫౌండర్స్ ఆర్ టెక్ లీడ్స్కి రీచ్ అవుట్ అవ్వండి. బిల్డ్ రిలేషన్షిప్స్ బిఫోర్ యూ ఆస్క్ ఫర్ ఏ జాబ్. 10,000 మంది లైన్లో ఉన్నప్పుడు వెనుక నుండి వెళ్ళడమే స్మార్టెస్ట్ మూవ్. ఫైనల్గా, మీరు డిగ్రీ పైన స్పెండ్ చేస్తున్న టైం అండ్ మనీకి రిటర్న్ వాల్యూ రావట్లేదు అంటే మార్కెట్లో ఆపర్చునిటీస్ లేవని కాదు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ప్లేస్ తప్పని. 1,00,000 మంది వెళ్ళే దారిలో వెళ్తూ రిజల్ట్స్ డిఫరెంట్గా రావాలని కోరుకోవడం లాజిక్ లెస్. సిస్టమ్ బ్రోకన్గా ఉండొచ్చు, కానీ మీరు అందులో స్టక్ అవ్వాల్సిన అవసరం లేదు.